ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా భర్తను కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, భార్యను కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, పిల్లలను కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, తల్లిదండ్రులను కోల్పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో. అయ్యా, సమాజం నన్ను విధవరాలు చిన్న చూపు చూస్తుంది. అయ్యా, నా దేవుడు నిన్ను చిన్న చూపు చూసేవాడు కాదు, పెద్ద చూపు చూస్తాడు. బైబిల్ ఏమని రాయబడిందో తెలుసా? విధవరాలకు నేను న్యాయకర్తని, తండ్రి లేని బిడ్డలకు నేనే తండ్రిగా ఉంటా. అయ్యా, నాకు అందరూ ఉన్నారు కానీ నేను పేదదాన్ని. అయ్యా, పేదదాన్ని. నా పేద స్థితిని చూసి నా చుట్టాలకే నేను చేదైపోయానయ్యా, నా బంధువులకే నేను చేదైపోయానయ్యా. అందరూ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, నాదైతే రెక్కాడితే డొక్కాడని టాపీ పని అయ్యా. నెలంతా కష్టపడితే 10-15 వేలు సంపాదించడమే కష్టమయ్యా. నా పేద స్థితిని చూసి నా సొంత అన్నే నా ఇంటికి రావటం మానేశారు. నా ఎంగిలి పాలు తాగిన తమ్ముడే నన్ను చిన్నచూపు చూశాడు. నా పేద స్థితిని చూసి అందరూ చిన్నచూపు చూస్తున్నారయ్యా. ఒకవేళ లోకం చిన్నచూపు చూస్తే శుభవార్త. ఆ రోజుల్లో బేతనియాలు నివాసం చేయటానికి యేసుక్రీస్తు వారు ఎలా దినాల్లో వెళ్ళారో, భేదదానిగా బ్రతుకుతున్న నీ యొద్దే నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతో కలిసి బ్రతకటానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఉన్నత స్థలమందు ఆసీనుడైన దేవుడు భూమి వైపు ఇలా వంగి చూస్తున్నాడట. ఎందుకు? వీడు పెంట కుప్పల్లో పడిపోయాడే, దరిద్రుడిలాగా మిగిలిపోయాడు, దరిద్రుడిలాగా మిగిలిపోయాడే అని చూడటం కాదు. ఎందుకు చూస్తున్నాడో తెలుసా? పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రులను లేవనెత్తి మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చోబెట్టాలని, పేదలను లేవనెత్తాలని ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తూ ఉన్నాడట. వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకసారి నా వైపు చూడండి. మీలో ఎవరైనా కట్టికి పేదరికంతో ఈ పామ్ సండే దినాన దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో. రెక్కాడిన డొక్కాడని స్థితిలో కూర్చొని కొన్నిసార్లు, అయ్యా, నాకు ఎవరైనా చెయ్యి తీస్తే బాగుండు, కొంచెం చెయ్యి పట్టుకున్నట్ల లేపితే బాగుండు, కొంచెం నాకు చేయూతిస్తే నేను నా కుటుంబం ఎదుగుతాం కదా. అయ్యా, నాకు చేయూతిచ్చే నరమాత్రుడు ఎవరూ లేరు. దిగులుతో వచ్చావా చెల్లి? నీతోనే దేవుడి మాట చెప్తున్నాడు. నీకు చేయూతనిచ్చే నరమాత్రుడు ఎవరూ లేకపోయినా భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ఈ పునరుద్ధానపు దినాన నీ వైపు చెయ్యి చాపి నీ చెయ్యి పట్టుకొని లేవనెత్తటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా మార్చి ఉన్నాను అంట.